ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని పరిశుద్ధ దినము, విశ్రాంతి దినము, ఆదివారం రోజున మనము ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా ఒకటి చదవండి, త్వరపడి చదవాలి. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చాలమ్మా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బుక్కావాని తైలము అంటే ఏంటట? బుక్కావాని తైలం అంటే ఏంటి? సెంటు. ఆ సెంటులో చచ్చిన ఈగలు కనుక పడితే ఏమవుతుందట? ఇంత ఖరీదైనటువంటి అత్తరు కూడా ఏమైపోతుందట? చెడు వాసన వచ్చేస్తుంది. కొంచెము బుద్ధిహీనత త్రాసులో వస్తే ఏమవుతుందట? జ్ఞానాన్ని ఘనతని తెలియచేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇంట్లో మంచి పాలు ఉన్నాయి, పాల్లో మనం ఎంత వేస్తామో, తోడు మజ్జిగ ఎంత వేస్తామమ్మా? చాలా కొంచెం వేస్తాం. ఏమవుతుంది? పెరుగు అవుతుంది. అది మంచిదా చెడుదా? అక్కడ మంచిదే. కానీ ఇక్కడ మంచి హృదయంలో ఒక చెడు ఉద్దేశాన్ని కనుక వచ్చినట్లయితే ఏమైపోతుందట? మంచి హృదయం అంతా పాడైపోతుందట. ఇక్కడ మన బైబిల్లో ఓ నలుగురిని మీకు ఉదాహరణగా చూపించాలని ఆశపడుతున్నా. ఒకటవది, ఆదాము కలిగినటువంటి మొదటి పిల్లలు. ఇద్దరు పిల్లలు ఎవరు ఆదాము కలిగిన పిల్లలు? కయీను, హేబేలు. కయీను, హేబేలు దేవునికి ఏం పట్టుకుని వచ్చారు? అర్పణలు పట్టుకుని వచ్చారు. మంచిదా కాదా? మంచిదే. కయీను అర్పణ తెచ్చాడు, హేబేలు అర్పణ తెచ్చాడు. కానీ దేవుడు అక్కడ హేబేలు అర్పణ అంగీకరించాడు, కయీను అర్పణను లక్ష్య పెట్టలేదు. కానీ కయీను కూడా దేవునికి ఇచ్చాడు. కానీ అక్కడ ఎప్పుడైతే కయీను మీద దేవుని కానుకను దేవుడు లక్ష్య పెట్టలేదో కయీనికి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు సత్క్రియలు చేసిన ఎడలా నీ తలనెత్తుకొనువా? అప్పుడు ఏం చేయాలి? ప్రభువా, నాకు తెలియక నీకు ఇచ్చిన కానుక నేను జాగ్రత్తగా ఇయ్యలేదు, కాబట్టి ఇక వచ్చే వారం నుంచి లేదా ఇంకొకసారి కానుకను పెట్టేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని అనవలసినటువంటి కయీను ఏం చేశాడట? మంచి కానుక ఇచ్చినటువంటి తమ్ముడి మీద ద్వేషం పెట్టుకుని ఏం చేశాడట? చంపేసి. మొదటగా దేవునిలో భక్తి ఉన్నది, తర్వాత ఏమైపోయింది? దాంట్లో ఏం పడిందట? చచ్చిన ఈగలు పడినట్టుగా తన హృదయంలో ఒక చెడు ఆలోచన. దేవుడు చెప్తున్నాడు, ఎవరైనా తప్పు చేసినట్లయితే మోకరించి క్షమాపణ అడిగితే వాడిని బాగు చేస్తాను. కాబట్టి కయీను జీవితంలో ఏమైపోయిందట? ఒక విషపు చుక్క, హృదయంలో విషపు చుక్క ఏం చేసిందట? మొత్తము తన కయీను జీవితాన్ని పాడు చేసేసింది. రెండవదిగా, ఇశ్రాయేలు మొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు తన తండ్రి తాలూకా గాడిదలు పోయినప్పుడు వెతుకుతూ ఉంటే దొరకలేదు. అప్పుడు అక్కడ అన్నాడు, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళదాము, అతను ఏం చెప్తే జరుగుతుంది అంటే, సౌలు ఏమన్నాడు? దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాం. ఏం తీసుకెళ్తావు అంటే, దేవుడు ఏమి గ్రహించాడు? అతనిలో ఉన్నటువంటి మంచి గుణాన్ని గ్రహించి ఏం చేశాడు? ఇశ్రాయేల్కి మొదటి రాజుగా చేశాడు. బాగానే ఉంది. ఎలా ఉన్నాడు? దేవునికి సువాసన గల పరిమళ తైలముగా ఉన్నాడు. తర్వాత ఎప్పుడైతే రాజు అవుతున్నాడో సమూయేలు అన్నాడు, నువ్వు వారం దినాలాగు, నేను వచ్చి బలులు అర్పించిన తర్వాత నువ్వు రాజు అవ్వచ్చు. కానీ సమూయేలు చెప్పిన టైము దాటిపోవడం వల్ల ఏం చేశాడు రాజు? అమ్మో, ఇంకా సమూయేలు రావడం లేదు, ఇదిగో వచ్చిన జనమంతా వెళ్ళిపోతున్నారు, కాబట్టి దైవజనుడే బలులు ఇవ్వాలా, నేను బలులు ఇస్తానని ఒక
విషపు మొక్క ఏమైపోయింది, దాని హృదయంలో పడి బలులు ఇచ్చేసాడు. వచ్చినటువంటి సమయాలు అన్నాడు, ఏరు జనాలు ఎవరు లేరంటే నువ్వు రావడం లేట్ అవుతుందని నేనే బలుడు ఇచ్చేసాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే సమయాలు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు, నిన్ను ఇశ్రాయేల్ మీద అవివేకపు పని చేసేటివి, నీ రాజ్యము ఇశ్రాయేల్ మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నిలువదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన చక్కనైనటువంటి జీవితంలో ఒక చిన్న ఏంటంట జ్ఞానము తేలిపోయింది. చచ్చిన ఈగల్లాగా ఒక చెడు ఆలోచన అతనిలో పడిపోయింది. చిరకాలము సదాకాలం అతని బిడ్డలందరినీ రాజులుగా ఉంచవలసినటువంటి దేవుడు ఏం చేశాడంటే అక్కడితో సరిపెట్టేశాడు. మూడవదిగా ఇంకొక మాట నేను తెలియజేస్తాను. తర్వాత దావీదు వచ్చాడు. దావీదుకు ఒక కుమారుడు రాజు అయ్యాడు. ఎవరైనా సొలొమోను. సొలొమోను చిన్నతనంలోనే రాజు అయిపోయాడు. దేవుని యందు మహాభయభక్తులు కలిగినోడు అయిపోయాడు. తర్వాత మందిరం కట్టించిన తర్వాత, నగరం కట్టించిన తర్వాత దేవుడు అతని కల్లో కనపడి, సొలొమోను నీకేం కావాలి అని అడిగితే ఏమన్నాడు, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని దయచేయి. దేవుడు చాలా సంతోషించాడు. అబ్బా, ఇంత పరిమళ తైలముగా ఉన్నాడు కదా అని. కానీ ఏమైపోయింది, తర్వాత ఇతరులైనటువంటి భార్యలు చేసుకున్నాడు. అన్యుల తాలూకా తల్లిదండ్రుల తాలూకా బిడ్డలు, అన్యుల పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళందరూ కూడా ఏం చేశారట, వాళ్ళని విగ్రహాల వైపు నడిపించేశారు. అప్పుడు ఏమైపోయింది, తన జీవితము సర్వనాశనం అయిపోయింది. దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేల్ దేశం రెండు ముక్కలుగా చేసేసాడు, యూదా దేశము, ఇశ్రాయేల్ దేశము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట నీకుంటున్నటువంటి ప్రేమలో ఒక్క విషపు చుక్క కానీ వెళ్ళినట్లయితే ఏమైపోతుందట, బుద్ధిహీనత వచ్చేస్తుంది. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, రాజు. ఆయన పేరు ఏంటట, నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు చుట్టుపక్కల ఉన్నటువంటి వారి పొగడ్తలతో వాళ్ళ మాట అన్నారు, అయ్యా రాజు, ఈ రాజ్యంలో నువ్వే దేవుడువు, కాబట్టి నువ్వు ఒక విగ్రహాన్ని తయారు చేయించు. ఆ విగ్రహానికి రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా నిన్ను మొక్కాలి, నీ విగ్రహాన్ని మొక్కాలి. అటు మొక్కకపోతే వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసి. కానీ నలుగురు మాత్రము మొక్కలేదు. ఎవరాడు, షడ్రకు, మిషాకు, అబేద్నెగోలు. అప్పుడు వాళ్ళు అగ్నిగుండంలో వేసేస్తే రాజుగారికి ఈ ముగ్గురు కాదట, ఇంకొక ఆయన కనబడుతున్నాడట. ఎవరు, మన ముగ్గురే కదేశాం, నలుగురు కనబడుతున్నారేంటి? ఆయన చాలా ఘనమైనటువంటి రూపం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఆయనే దేవుడైన యెహోవా, వారిని అగ్నిలో నుంచి రక్షించినటువంటి దేవుడు. అప్పుడు ఏమన్నాడు తెలిసిన నెబుకద్నెజరు, ఇదిగో వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుడిని ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళు తుత్తునీలుగా చేసేస్తాను, వారి ఇల్లుని పెంటగా చేసేస్తాను. తర్వాతట తీయండి ఒకసారిది, దానియేలు గ్రంథం ఒకసారి తీయండి. తర్వాత ఏమైంది, 4వ అధ్యాయము 29వ వచనం నుంచి 3 మాటలు చదవండి. 12 నెలలు గడిచిన పిమ్మట ఏంటది, విశాఖపట్నం కాదమ్మా, విశాఖపట్నం. ఏమైపోయిందట ఆయనకి,
దేవుని నమ్మాడు, బహుఘనముగా చేసేసాడు. కానీ అతను కట్టించినట్టు విశాల పట్టణాన్ని, ఆ భవనాల్ని చూసినప్పుడు ఏమనుకున్నాడట, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావమును కనపరచుటకే నా రాజధాని నగరంగా నేను కట్టించినది కాదా అని ఏమైపోయిందట, హృదయంలో గర్వము. మంచి మనసులో దేవుడు హెచ్చించినటువంటి మనసులో ఏమైపోయిందట, ఒక బుద్ధిహీనత వచ్చేసింది. వెంటనే దేవుడి నుంచి ఒక మాట వచ్చింది. ఏంటొచ్చిందట, తొలగిపోను ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న బుద్ధిహీనత ఏం చేసిందంట, రాజ్యం నుంచి తొలగిపోయేటట్లుగా చేసింది. అందుకే ప్రసంగి గ్రంథంలో దేవుని మాట ఏమున్నదట, ఏమంటున్నాడు అక్కడ, బుక్కావాని తైలములు చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసుల ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. మనము నలుగురు జ్ఞాపకం చేసుకుందాం. ఎవరిని, మొదట కయ్యనుని దేవుడికి అర్పణ అర్పించాడు. కానీ అర్పణను దేవుడు ఒకసారి అది బాగోలేదు అంటే బాగా అర్పించినటువంటి వాడి మీద పగన పెంచుకుని బుక్కావాని తైలం వాడి దాంట్లో ఏమైపోయిందట, చచ్చిన ఈగలు పడినట్లుగా కోపము ద్వేషము పగ వచ్చేసింది. అందుచేత కయ్యని జీవితం ఏమైపోయింది, నాశనం అయిపోయింది. రెండవదిగా సౌలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని రాజును చేయడం జరిగింది. కానీ ప్రజలను చూసేటప్పటికి ఆయనకి ఈ రాజ్యం ఎక్కడ పోతాదు అని గాబరా పడిపోయి దైవజనుడు చేయవలసిన పనిని తాను చేసి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇక మూడవ దశలో మనం బాలుడుగా ఉన్నప్పుడు దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వాడు పెద్ద అయిన తర్వాత అన్యుల తాలూకా పిల్లలను పెళ్లి చేసుకుని బుద్ధిహీనత తెచ్చుకుని దేవుని నుంచి దూరం అయిపోయాడు. నాలుగవదిగా నెబుకద్నెజరు అనే రాజు మన దేవుని చూసి, యెహోవాను చూసి ఇంత గొప్ప దేవుడు అనుకున్నటువంటి వాడు తాను కట్టించిన నగరాన్ని చూసి ఒక్కసారి అతిశయపడ్డాడు. అతిశయపడడంతో ఏమైపోయిందట, తన రాజ్యాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ప్రేమ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న ఈ నలుగురిని చూపిస్తున్నాను. కానీ మన జీవితంలో దేవుని ఎడలో ఉన్నటువంటి భయభక్తుల్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక బుద్ధిహీనత మనలో చేరిందేమో. ఈ రోజున ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి వారికి ఈ రోజున ఏమవుతుందట, ఏదో ఒక చిన్న పని, ఈ పని ఉంది కదా మందిరికి వెళ్ళకొద్దులే, వచ్చి వారం వెళదాంలే, ఏదో చిన్న అనారోగ్యం వచ్చింది వెళ్ళొద్దులే, ఏదో పని వచ్చింది వెళ్ళొద్దులే అని మన మనసులో ఆ బుద్ధిహీనత ఏమైనా చోటు చేసుకుంటుందేమో ఒకసారి గమనించుకుందాం. అలాంటి బుద్ధిహీనత మనకు వచ్చినట్లయితే ఏమవుతున్నాడట, బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుచున్నది చెడు వాసన కొడుతుంది, కొంచెము బుద్ధిహీనత రాసులు ఉంచినట్ల జ్ఞానాన్ని ఘనతని తేల్చేస్తుంది. కాబట్టి మన పరిశుద్ధమైనటువంటి జీవితంలో చిన్న చిన్న పొరపాట్లకు మనం త్రావివద్దు. దేవుని నుంచి దూరం అయిపోయి ఏ పరిస్థితిని మన దగ్గరికి రానివద్దు. అలాంటిది చిన్నపు విషపు చుక్క ఏం చేస్తుందట, మొత్తము ఉన్న పాలన్నిటినీ, పాలలో ఒక నిమ్మ చుక్క వేసుకుంటే ఏమవుతుంది, విరిగిపోతాయి. అలాగే ప్రభువులో కట్టబడినటువంటి మన జీవితాన్ని ఒక చిన్న చేదైనటువంటి మన జీవితంలో మన హృదయంలో వచ్చినప్పుడు ఏమవుతుందట, మన జీవితాలు పాడైపోతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అలాంటి చెడు మన దగ్గరకు రాకూడదు. మన పవిత్ర హృదయంలో చిన్నపాటి తప్పు, చిన్నపాటి దేవుని పట్ల అవిధేయత ఏం చేస్తుందట, మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తుంది. కాబట్టి మనము మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. తలలు వంచండి. అమ్మగారు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనతో మనం ఏకీపిద్దాం.
స్తోత్రములు స్తోత్రములు మహాపరిశుద్ధుడా స్తోత్రాలు వందనాలు ప్రభు. గొప్ప దేవా, మంచి దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగోనాయన, ఈ దాసుడు పరిశుద్ధపరిచి అయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ప్రసన్ని కలిగిన మాటలు నాయన ఇదేమో అభివృద్ధి చేసిన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ముఖ్యమైన కార్యంలో చర్చిని అది ఎంత వ్యక్తమైపోతుందని, అలాగే మన జీవితంలో పరిశుద్ధమైన ఆలోచనలు అయ్యా ఒక చిన్న తప్పుడు ఆలోచన అయ్యా మా జీవితాన్ని నుంచి దూరం చేస్తున్నాను. అయ్యా ఇప్పుడు నలుగురు మా ఎదుట ఉంచారు. వందనాలు స్తోత్రాలు తెలుసుకున్నాం. అయ్యా నాయన ఈ మాటలు మీ ప్రభువా అయ్యా ఇప్పుడు మీ అందరూ భయభక్తులు కలిగి అయ్యా ఏ చెడు ఆలోచనను అయ్యా నీ నుంచి దూరపరిచే ఆలోచనలు మాకు నాయన మన రానివ్వకుండా మేము జాగ్రత్త పడడానికి అయ్యా మా పరిశుద్ధతను మేము నాయన ఇదిగో తండ్రి వదులుకోకుండా ఉండడానికి సహాయం చేసి వేడుకుంటూ ఉన్నాం ప్రభు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు నాయన వచ్చిన ప్రతి బిడ్డలోనూ మీరు మాట్లాడారు. అవును తండ్రి, మా హృదయాల్లో అయ్యా ఏ చెడు తరపైనా ప్రభా ఇదిగో మన జీవితం అంతా అయ్యా నాయన దాని ప్రభావం మా జీవితంలో పడుతుందని ప్రభా నీకు దూరస్థమైపోతామని ఈరోజు హెచ్చరించిన ఈ విధానాన్ని బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఆదరించినంత వరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పట్టుకోవాలి. యేసు శ్రేష్టమైన నామమును బట్టి బ్రతుకులాడని వేడుకుంటున్నాము. ఆమేన్ ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మన జీవితంలో ఎలా ఉండాలో మనము నేర్చుకుని ఆ ప్రకారంగా జీవిద్దాం. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్.